హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం ఆకు పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను దీనికోసం మిక్సీ జార్ తీసుకున్నానండి. ఒక 100 గ్రామ్స్ అల్లం తొక్కు తీసి పెట్టుకొని కట్ చేసుకున్నానండి. ఇందులోకి బాగా మంటగా ఉండే మిరపకాయలు ఒక 10 యాడ్ చేశానండి. ఒక 2 స్పూన్స్ వామ్ యాడ్ చేశానండి. అన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్గా. నేను ఇవి వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదండి, ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి, బాగా ఫైన్గా ఉండాలి. నెక్స్ట్ నేను పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులోకి నేను 2 కప్స్ బియ్యం పిండి యాడ్ చేశానండి. 2 కప్స్ బియ్యం పిండికి 1 కప్ శనగపిండి యాడ్ చేశానండి. అన్నిటినీ బాగా కలుపుకోవాలి మనం ఇందులోకి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. నేను కారం ఏమీ వాడట్లేదండి, పచ్చిమిరపకాయల కారం ఇందాక మనం మిక్సీ వేసుకున్నది మాత్రమే వేసుకుంటున్నాను. అల్లం, పచ్చిమిర్చి, వాము పేస్ట్ మాత్రమే వేసుకుంటున్నానండి. అల్లం, పచ్చిమిర్చి, వాము పేస్ట్ని పిండికి బాగా పట్టించాలండి. ముందు వాటర్ వేయకుండా కలుపుకోవాలి. ఇదంతా పిండికి పట్టాలండి బాగా ఫ్లేవరు. తర్వాతే వాటర్తో కలుపుకోవాలి మనం. పిండి అంతా బాగా కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అది కూడా దొలిపేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఘాటు ఉంటుంది కదా. నెక్స్ట్ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నానండి. నేను మామూలుగా చక్రాల పిండి ఎలా ఉంటుందో అలానే కలుపుకుంటున్నానండి. పిండి సాఫ్ట్గానే ఉండాలి, మరీ గట్టిగా ఉంటే నొక్కలేమండి. ఇక్కడ చూడొచ్చు నేను ఎలా కలుపుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మాత్రమే కలుపుకుంటున్నానండి. నేను నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నానండి, హాట్ వాటర్ ఏమి యూజ్ చేయట్లేదు. ఇష్టమైన వాళ్ళు హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బాగా కలుపుకోవాలండి పిండిని బాగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉంటే మనం ఆకు పకోడీ నొక్కలేమండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను ఎలా కలుపుకున్నాను. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూడొచ్చు మీరు నా పిండి టెక్స్చర్ ఎలా ఉందో. కొంచెం తడి చేసుకుంటూ పిండి పెట్టుకోవచ్చండి మనం చక్రాల సట్రంలో. ఇలా పెట్టుకున్నప్పుడు కొంచెం లూజ్ అవుతుంది. ఒకవేళ గట్టి పడిందంటే కొంచెం తడి చేసుకొని వేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ పిండి నాది ఎంత సాఫ్ట్గా ఉందో మీరు. నెక్స్ట్ నేను ఆకు పకోడీ ఫ్రేమ్ పెట్టుకున్నానండి. ఈరోజు నేను గన్ని యూజ్ చేస్తున్నాను. పెట్టే ముందు ఇలా చేయి తడి చేసుకొని పెట్టడం వల్ల పిండి ఆరిపోయినా కానీ గట్టి పడకుండా ఉంటుందండి. ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల దిగుతుందండి వెంటనే. తడి చేసుకుంటూ పిండి పెట్టేసుకున్నానండి. నేను గన్ను లోడ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఈరోజు నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి డీప్ ఫ్రైకి. ఆయిల్ కాగినాక హై ఫ్లేమ్లోనే ఉంచుకున్నానండి. చక్రం నొక్కేటప్పుడు మాత్రం కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికినాక 2 వైపులా తిప్పుతూ వేయించుకోవాలండి మనం చక్రాన్ని. హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా కలర్ వస్తుంది కానీ ఉడకదండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇక్కడ మనకు నచ్చిన షేప్లో తిప్పేసుకోవచ్చండి. నేను రౌండ్గా తిప్పుతున్నాను, ఎలా తిప్పినా బాగానే ఉంటాయండి. ఈ షేప్లోనే తిప్పాలని ఏం లేదండి. పిండి లూజ్గా ఉంటే ఫాస్ట్గా దిగుతాయండి. పిండిలు గట్టిగా ఉంటే నొక్కలేరండి, చేతులు నొప్పులు వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోవాలండి. మనం వేసుకునే ముందు డ్రై అయితే తడి చేసుకొని యాడ్ చేసుకోవాలండి. వేయంగానే వెంటనే గంట పెట్టి కదపకూడదండి. ఒక 2 మినిట్స్ వదిలేయాలండి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుంచాను నేను. ఇలా వదిలేయడం వల్ల విరగకుండా బాగా వస్తాయండి. కొంచెం 2 మినిట్స్ ఉన్నాక మనం రొటేట్ చేసుకుంటే విరగకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయండి, స్పైసీగా. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. స్లో ఫ్లేమ్లో అయినా పర్లేదండి, 3 మినిట్స్లో ఉడికిపోతుంది 2 వైపులా, చాలా ఈజీగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే ఉడకకుండానే కలర్ వచ్చేస్తుందండి. స్లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల కలర్ కూడా ఎల్లో కలర్లోనే ఉంటుంది. 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ పాటు బాగుంటాయండి, స్పైసీగా టేస్టీగా. పిల్లలు స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారండి. ఆకు పకోడీ రెడీ అండి. Please follow Amogham by Aparna, like, share, subscribe. Thank you for watching us.